హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుందనుకుంటున్నాను. కోటప్పకొండ తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే అన్నదానాలండి. వచ్చిన ప్రతి భక్తుడికి లేదు అనకుండా, ఎవరు కూడా ఆకలితో ఉండకుండా అక్కడ జరిగినటువంటి అన్నదానాలు నాకు చాలా బాగా నచ్చాయండి. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునే అంశం ఏంటంటే కమ్మ, రెడ్డి, నాయుడు ఈ 3 అన్నదాన సత్రాలకి నేను కోటప్పకొండ వెళ్ళినప్పుడు చూడడానికని వెళ్ళానండి. అయితే ఈ 3 అన్నదాన సత్రాలలో ఎవరు బాగా అన్నం పెట్టారు, ఎవరు వచ్చిన ప్రతి భక్తుడికి లేదనకుండా అన్నం పెట్టారు అనే విషయం పైన ఈరోజు మనం చర్చించుకుందామండి. ముందుగా మనం చూస్తున్నటువంటి ఈ అన్నదాన సత్రం కమ్మవారి అన్నదాన సత్రం అండి. చూడండి, భోజనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అన్నదాన సత్రం ముందు కోటప్పకొండలో బస్సు దిగిన తరువాత కాస్త ముందుకు రాగానే ఎడమ పక్కగా కాకతీయ అన్నదాన సత్రం అని ఉంటుందండి. ఇది కమ్మవారి అన్నదాన సత్రం. చాలా బాగుంటుంది, మంచి వాతావరణం, చుట్టూ కూడా ఆ లోపల పెంచినటువంటి చెట్లు మరియు ఎక్కడ తడి లేకుండా చాలా మంచి భోజనం పెట్టారు. మీరందరూ చూస్తున్నారు. శివరాత్రి తిరునాళ్ళ రోజు ఈ కమ్మవారి అన్నదాన సత్రంలో వంట చేయటానికి, కేవలం వంట చేయటానికి మాత్రమే ఒక 100 మంది కార్మికులైతే అక్కడ నాకు కనిపించారండి. చాలా పెద్ద కిచెను, మీరు చూస్తూనే ఉన్నారు. చాలా పెద్ద కిచెను, మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉంది. చూడండి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో లోపల మీ అందరికీ చూపిస్తా. చూడండి, చూసారా? ఇక 100 మంది ఆ రోజు మొత్తం ఉదయం 11 గంటల సమయం నుంచి రాత్రి 11-12 గంటల సమయం వరకు నిర్విరామంగా వండుతూనే ఉంటారు. చూడండి ఎంత పెద్ద ఆ అన్నం రాశి ఉందో, అన్నము కుప్ప ఉందో అక్కడ చూడండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి. వచ్చిన ప్రతి భక్తుడు కూడా బఫే పద్ధతిలో నిలబడి తినే పద్ధతి కాదండి. మర్యాదగా కుర్చీలో కూర్చొని టేబుల్ పైన అన్నం ప్లేట్ పెట్టుకొని వారు కూర్చుంటే వడ్డించేవారు. ఇలా వడ్డన పద్ధతిలో అక్కడ అన్నదానం అయితే కొనసాగిందండి. మరియు వచ్చిన భక్తులకి ఎండకి చల్లటి కూల్ డ్రింక్స్ అంటే కూలింగ్ వాటర్ని ఇవ్వడం కూడా జరిగింది. చూస్తున్నారు కదా, ఇదండి కమ్మవారి అన్నదాన సత్రం. ఇప్పుడు నాయుడు చూస్తున్నారు కదా, చూడండి. ఇప్పుడు నాయుడు అన్నదాన సత్రం అండి, కాపు అన్నదాన సత్రానికి వచ్చాము. ఇక్కడ అన్నదానం ఎలా జరిగింది అనే విషయాల్ని ఇప్పుడు నేను మీకు వివరంగా వివరిస్తాను. చూడండి, ఇది కాపు అన్నదాన సత్రంలో మనకి మొదటగా ఎదురైనటువంటి దృశ్యాలు. ఇక అక్కడ నుంచి మెల్లగా అన్నదానం జరిగే ప్రాంతానికి మనం వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా మనం చూస్తున్నదంతా కూడా కిచెన్ ఏరియా, అంటే వంట వండే ప్రాంతం. చూసారా, ఆ వెజిటేబుల్స్, ఆ గ్యాస్ సిలిండర్స్, ఆ రైస్ బ్యాగ్స్ అవన్నీ కుప్పలుగా అక్కడ సమకూర్చుకొని పెట్టుకున్నారు. ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది వస్తారు కనుక. ఇక్కడ కూడా అండి కాపు అన్నదాన సత్రంలో వంట చేయడానికి మరియు పని చేయడానికి మరియు అన్నం వడ్డించడానికి మొత్తం కూడా ఒక 100 మంది కార్మికులైతే అక్కడ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నారండి. చూసారా, ఇది కాపు అన్నదాన సత్రం. మీరు చూస్తున్నది ఒక మంచి వాతావరణంలో శుభ్రంగా, ఎక్కడ తడి లేదు, మరియు మంచి నీటితో అరిటాకులో మంచి భోజనమే పెట్టారండి. మీరు చూస్తున్నారు. లేదు అనకుండా పెరుగు కూడా ఎంతమంది భక్తులు ఇచ్చినా లేదు అనకుండా, ఎంత కావాలంటే అంత పెరుగు, ఎంత కావాలంటే అంత అన్నము, కూరలు, స్వీట్స్, ఏది అడిగితే అది లేదనకుండా చాలా మంచి భోజనమే పెట్టారండి. చూస్తున్నారు కదా, ఇది వంట ఏరియా. వంట వండేది కూడా
మనం ఒకసారి చూద్దామండి. సాంబార్ తయారు చేస్తున్నారు. వరుసగా ఒక 10 అండీలకి సాంబార్ని అయితే రెడీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం తీసిన సమయం ఏంటంటే 4 ఆ టైంలో ఈ వీడియోని తీసుకున్నాము. ఇక 4 తర్వాత భక్తులు ఎక్కువ మంది వస్తారు కనుక దానికి తగినట్లుగా ఇక్కడ వంటనైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా మీరు. ఇదంతా పప్పు అండి. పప్పు మళ్ళీ నీళ్ళ పప్పు ఏం కాదండి, చాలా మంచి పప్పే. చూస్తున్నారు కదా, గట్టిగానే ఉంది. క్వాలిటీలో ఎక్కడ రాజీ ఏం పడలేదు. శుభ్రంగానే ప్రజలకైతే అన్నప్రసాదాలు అందించడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ అన్నదాన సత్రం కోటప్పకొండ నుంచి బస్సు దిగిన తర్వాత కాస్త ముందుగా వస్తే మధ్యలో ఒక రింగులాగా ఉంటుందండి. శివయ్య అక్కడుండి వాటర్ అయితే అలా శివయ్య మీద పడుతూ ఉంటాయి. ఆ ప్రాంతం నుంచి కాస్త కుడి పక్కకు తిరిగి, అంటే ప్రభలు కడుతూ ఉంటారు కదా, చిలకలూరుపేట వెళ్ళే రూట్లోకి తిరగగానే కుడి పక్కన ఈ యొక్క కాపు అన్నదాన సత్రం ఉంటుందండి. చూశారు కదా, ఇది మంచి అరిటాకులో భోజనం పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే కాపు అన్నదాన సత్రం. సూపర్, మంచి భోజనమే పెట్టారు. ఇక దీని తర్వాత రెడ్డి అన్నదాన సత్రం గురించి మనం మాట్లాడుకుందామండి. ఈ అన్నదాన సత్రం కూడా చాలా పెద్దదేనండి, చాలా విశాలంగా ఉంది. కాపు అన్నదాన సత్రం కూడా చాలా విశాలంగా ఉంది. ఎంతమంది వచ్చినా కానీ ప్రశాంతంగా అన్నం తిని వెళ్ళగలిగే ప్రాంతమే. ఇంతటితో కాపు అన్నదాన సత్రం అయిపోయిందండి. ఇప్పుడు రెడ్డి అన్నదాన సత్రానికి వచ్చామండి. రెడ్డి అన్నదాన సత్రానికి రాగానే మనకు కనిపించినటువంటి మొట్టమొదటి దృశ్యం ఇది. చూశారు కదా, శ్రీ యోగి వేమ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్. ఇది ఎంట్రన్స్ అండి, రెడ్డి అన్నదాన సత్రంలోకి ఎంట్రన్స్. మీరు చూస్తూ ఉన్నారు. చూసారా క్రౌడ్ ఎలా ఉందో. భోజనాలు చాలామంది చేశారండి. చూస్తూ ఉన్నాం కదా, భోజనం దగ్గరికి వెళ్ళే దారి ఇది. ఈ వీడియో మనం తీసుకునే సమయానికి 6 అవుతుంది. 6 గంటల కంటే భక్తులు చాలా ఎక్కువ మందే వచ్చారు. చూశారు కదా, ఇక్కడ మనం మంచి విషయాన్ని ఒకటి గమనించాలండి. అన్నదానం అంటే మ్యాక్సిమం అందరికీ బఫే పద్ధతిలో పెడతారు. కానీ ఇక్కడ మనం చూసినటువంటి ఈ 3 అన్నదానాలలో కూడా ఎవరు నిలబడి తినలేదండి. అందరూ కూడా చాలా పద్ధతిగా, చాలా మంచిగా టేబుల్స్ వేసి వడ్డన పద్ధతిలో మంచి భోజనం పెట్టారు. మీరు చూస్తూ ఉన్నారు. ఇది మనం చూస్తున్నది రెడ్డి అన్నదాన సత్రం అండి. ఇక్కడ కూడా కార్మికులు, వంటవారు కానీ, వడ్డనవారు కానీ, కూరగాయలు తరిగేవారు కానీ, శుభ్రం చేసేవారు కానీ, మొత్తం ఒక 100 మందికి పైగా ఇక్కడ నిరంతరం వర్క్ చేసి, పనిచేసి వచ్చిన భక్తులకైతే ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా. చూశారు కదండి. ఇప్పుడు మీ అందరికీ ఈ 3 అన్నదాన సత్రాలలో ఎవరు మంచి భోజనం పెట్టారు అని అంటే, 3 అన్నదాన సత్రాల్లో కూడా చాలా మంచి భోజనమే పెట్టారండి. వచ్చిన భక్తులకి ఎవరికీ కూడా లేదు అనకుండా, గేట్లు వేయకుండా వచ్చిన భక్తులు ఎవరికైనా కానీ మంచి భోజనం పెట్టారండి. కులం చూడలేదు, గోత్రం చూడలేదు, మతం చూడలేదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ 3 అన్నదాన సత్రాలలో చాలా మంచి భోజనమే పెట్టారు. మరియు మిగతా కులాల వారి అన్నదాన సత్రాలలో భోజనాలు పెట్టలేదా అంటే పెట్టారు. కానీ నాకు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే మీడియా అంటే, లేదంటే వీడియో అంటే కొంత భయం ఉంటుంది ఎవరికైనా. అందువలన వాళ్ళు వద్దన్నారేమో అని నాకు అనిపించింది. నాకు పర్మిషన్ ఇచ్చిన చోట నాకు నచ్చినవి
ఇలా మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను. చూడండి, ఇది నాకు నచ్చిన అంశం ఏంటంటే కులం చూడకుండా, మతం చూడకుండా ఆకలితో వచ్చిన భక్తులందరికీ కూడా ఆ అన్నం పెట్టడాన్ని నేను చాలా సంతోషించదగ్గ విషయం అండి. అన్నం పెట్టిన వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడు, ఆ కోటయ్య శివయ్య దయ వల్ల మీరందరూ చాలా బాగుండాలండి. రానున్న శివరాత్రి పండగ రోజుల్లో కూడా మీరందరూ ఇలాగే వచ్చిన భక్తులందరికీ ఆహారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు. అన్నదానం చేసిన వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టారండి, ఎవరికీ లేదనకుండా ఈ 3 అన్నదాన సత్రాలలో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి మీ అందరికీ నమస్కారం అండి.